చేశాను. ఒక్కడన్నా నాతో మాట్లాడేంటి? సరే, నాకేదో సాయం చేసినా చెయ్యకపోయినా కనీసం ఒక ఆదరణకరమైన వాక్కు నాకు దొరకలేదేంటి అని నేను చేసినవన్నీ తలంచుకొని బాధపడ్డాను. తర్వాత నేను ఒక 25 నుంచి 30 మొక్కులు మొక్కున్నా. ఈ జుట్టు పెంచుకున్నా. నేను చెప్పిన ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఈ జుట్టు పెంచుకున్నాను. అప్పటికే పవన్ రాజు పుట్టాడు. వాడికి కూడా పిలకేసాం. ఎందుకంటే వాడు నేను తిరుపతిలో జుట్టు తీపిచ్చాలని పెంచుకున్నాం. ఆ కండిషన్లో నేనుండి ఈ అన్వేషణ చేస్తున్నాను. ఏంటంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఒకడన్నా మాట్లాడింది. మనం ఏం చేసామంటే, ఇప్పుడు లారీ వెనక ఉంటుంది, దేవతలారా దీవించండి అని లారీలు వెనక అక్కడక్కడ ఆటోలు వెనక వేసి ఉంటాయి. అట్లాగే గుంపులో రాయిస్తే ఎవరికి వాళ్ళు తగిలిద్దిలే అని కనపడ్డంవల్ల ఎవరిని కవర్ చేయకుండా అందరినీ కవర్ చేసాం. అర్థమైందా? కనపడ్డ వాళ్ళల్లా ఫాలో అయ్యాం పిచ్చిగా. అంటే ఎవరొకళ్ళు ఆపదలు ఆదుకుంటారని. నేను యేసుప్రభు అంటే ఇష్టపడలేదండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నానా రకాల మాటలని, హృదయాలను గాయపరిచి వాళ్ళని డైవర్ట్ చేయాలని శతవిధాలా ప్రయత్నించాను. అలాంటి వాడిని నేను. ఆ రాత్రి నేను మొక్కినోళ్ళు కదా, అసలు దేవుడే లేడు. ఉంటే వానికి జాలి, దయ, కనికరం అనేది ఉంటుంది కదా. ఎవరైనా కావచ్చు, ఉన్నోడు ఎవడైనా ఉంటే నాకు కనబడవచ్చు కదా. లేడు, చావే శరణ్యం అని దుఃఖపడుతున్నా. మా అమ్మ నాన్న నిద్రపోతున్నారు. మధ్యరాత్రి దాటిందండి. 1, 2 అట్లా 1 దాటింది. ఆలోచిస్తూ ఉన్నాను. అక్క చనిపోయింది, నేను కూడా పోతా. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. అది మనం చూడంగా, మనం ముందే అయిపోతాంగా, గొడవ ఉండదు అని అనుకుంటున్నా. మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు? ఒరే, చాలా ఆశలు పెట్టుకున్నా కదరా నీ మీద, నువ్వు ఎట్లా చేసావని నేను ఏడుస్తాడేమో. మా అమ్మ ఎలా ఏడ్చిద్దో, మిగిలిన వాళ్ళు ఎలా బాధపడతారో, నా భార్య ఎలా దుఃఖపడిద్దో, నా బిడ్డలు ఎలా ఫీల్ అవుతారో, ఇవన్నీ ఎవరికైనా ఉంటుంది కదండి. చావాలనుకుంటే ఈజీయా? ఎన్ని సెంటిమెంట్లు అన్నీ తెంచుకొని దూకాలి కదా. అన్నీ తలంపుల్లోకి వచ్చి కొంత దుఃఖపడి, ఎట్లా సెంటిమెంట్ పెట్టుకుంటే సావలేం, మనసు బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలని మళ్ళీ మనసును కఠినపరుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి నాకు తెలియకుండానే ఈ ఆలోచనలో, ఈ దుఃఖంలోనే అలా మత్తు గమ్మినట్టు నిద్రలోకి వెళ్ళా. ఇంచుమించు 3 గంటల వేళ నన్ను యేసు ప్రభు దర్శించాడు. ఇప్పటిదాకా నేను అదే పిచ్చిగా చేశాను.